హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వనిత వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మనం కర్బూజా పీల్‌తో మనము టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకుందాము. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఎలాంటి ఆహ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ మనము యాడ్ చేయము ఇందులో. ఓన్లీ న్యాచురల్‌గా నేనే ప్రిపేర్ చేసి మరీ ఇది చేస్తున్నానండి. మనం నార్మల్‌గా అయితే వాటర్ మెలన్‌తో లేదంటే పపాయ పీల్‌తో చేస్తూ ఉంటాం కదా! ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ లేకపోవడం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా తినేయొచ్చనమాట. సో, స్టార్ట్ చేసేద్దామా? మా పిల్లలైతే అవి చూసి చాక్లెట్స్ అనుకోని ఊరికే అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి చాలా నచ్చిందనమాట ఆ టేస్ట్. సో, స్టార్ట్ చేద్దాము. దీనికోసం మనము ఒక కర్బూజా పండు ఉంటుంది కదా! దాన్ని అదంతా తీసేసిన తర్వాత ఇలా తొక్కలు మాత్రమే మిగులుతాయి. అవన్నీ ఇలా వెనక్కి తిప్పేసి ఆ పీల్ అంతా తీసేసుకోవాలి నీట్‌గా. కొంచెం యెల్లోగా ఉన్నా పర్వాలేదండి. అవి తీసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు మనము. సో, చూడండి అన్నీ ఇలా తీసేసుకోవాలి. వాటర్ మెలన్, పపాయ వీటితో కూడా చేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే టేస్ట్ బావుంటుందండి. కానీ దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ యూజ్ చేయము. నిజంగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఐస్ క్రీమ్స్ మీద కానీ, లేదంటే ఫ్రూట్ కస్టర్డ్స్ కానీ దేని మీదైనా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సన్నగా. ఇవి ఎంత సైజ్ అయితే కట్ చేసామో టూటీ ఫ్రూటీ కూడా అంతే సైజ్ వస్తుందండి. అంటే తగ్గడము, పెరగడం అలా ఏమి ఉండదు. ఎంత సైజ్ కట్ చేస్తే అంతే సైజ్ ఉంటుంది. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకోవాలి. దానిలో ఏమైనా డస్ట్ ఉంటే అవంతా పోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కొంచెం మరిగించిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ముందే వేయకూడదు. ముందే వేసేస్తే అవి కొంచెం ఎక్కువగా ఉడికిపోతాయన్నమాట. జస్ట్ ఒక 50% ఉడికితే చాలన్నమాట. మరి ఎక్కువగా ఉడికితే అది టూటీ ఫ్రూటీ అనేది కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులు ఉండవన్నమాట. తొందరగా బూజు పట్టేయడం అలా అవుతుంది. సో, అందుకని జస్ట్ ఒక 50% ఉడికితే చాలు. సో, చూసారా ఒక జస్ట్ 5 మినిట్స్‌లో మనకి అదనేది ఉడుకుతుంది. 50% వరకు. సో, చూసారా ఇలా పట్టుకొని చూసినప్పుడు మనకి కొంచెం జ్యూసీగా అలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! అలా ఉన్నప్పుడు మనము దించేసేయాలి. దించేసి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. వాటర్ ఏమీ లేకుండా అన్నీ వంచేసుకొని అవన్నీ పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో ఒక కప్ వరకు షుగర్ తీసుకోవాలి. మనకి 1 కప్ వరకు ఆ ముక్కలొచ్చాయి కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది షుగర్. అందులోనే హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నాను సేమ్ కప్‌తో. సో, అది బాగా ఆ షుగర్ అంతా కరిగిన దాకా అలా తిప్పుతూ ఉండాలండి. ఆ షుగర్ ఏమీ లేకుండా అంటే మనకి గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా! అలా అవ్వాలి. అలా అయిపోయిన తర్వాత మనకి ఇక పాకం అనేది రెడీ అవుతుంది. ఆ షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత 2 యాలకులు బాగా నూరుకొని అవి కూడా అందులో వేసేయాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర పౌడర్ లేదు. అందుకే అది కొంచెం దంచి వేసేసాను. ఫ్లేవర్ అయితే వెనిలా ఎసెన్స్‌కి బదులు నేను ఇది వేసానండి. వెనిలా ఎసెన్స్ ఇప్పుడంతా ఒరిజినల్ వెనిలా ఎసెన్స్ అయితే దొరకట్లేదు. అవంతా కెమికల్స్ ద్వారా చేస్తున్నారు అని నేను విన్నాననమాట. సో, అందుకే పిల్లల కోసం ఇలా చేస్తున్నాను. సో, చూడండి ఆ పాకం అనేది జస్ట్ కొంచెం స్టిక్కీగా ఉంటే చాలు. గులాబ్ జామున్ పాకంలాగా. పాకం అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఈ పీసెస్ ఉన్నాయి కదా! ఉడకపెట్టినయన్నీ అందులో వేసేయాలి. ఇలా వేసి ఒక 5 మినిట్స్ అలాగే మరిగించాలి బాగా. బాగా మరిగిన తర్వాత అది కొంచెం స్పాంజ్ లాగా వస్తుందనమాట. ఇలా పట్టుకుంటే అది జ్యూసీగా స్పాంజ్ లాగా అయిపోతుంది ఆ స్ట్రక్చర్ అనేది. చూస్తున్నారు కదా! ఇలా జ్యూస్ అంతా బయటకు వస్తూ స్పాంజ్ లాగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనము నార్మల్‌గా అయితే కలర్స్ అయితే ఇదంతా ఉడికి తర్వాత కలర్స్ యాడ్ చేస్తారు. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ జ్యూస్ ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. పింక్ కలర్ అనమాట. చాలా హెల్తీ బీట్రూట్ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్తీ కదా! సో, ఆర్టిఫిషియల్ కలర్స్ బదులు నేను ఇది యూజ్ చేస్తున్నాను. నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎందులో అయినా కలర్స్ బదులు ఈ బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే ఇదంతా ఉడికిన తర్వాత యాడ్ చేస్తారు. కానీ నేను ముందే ఎందుకు యాడ్ చేశానంటే బీట్రూట్ అనేది పచ్చిగా ఉంటుంది కదా! అదంతా కొంచెం ఉడకాలి. లేదంటే కొంచెం అవన్నీ పాడైపోయే అవకాశం ఉంటది. సో, అందుకని కొంచెం కుక్ అయ్యే వరకు ఆ బీట్రూట్ జ్యూస్ కూడా అలా ఉంచాను. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు ఆ బీట్రూట్ వేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి ఇలా 2 మినిట్స్ వరకు కొంచెం మరిగితే చాలు. అదంతా కలర్ అంతా దానికి పడుతుంది. అదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మూత పెట్టేసి 5-6 అవర్స్ వరకు అలాగే వదిలేసేయాలి. తర్వాత చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా అయితే వచ్చాయో. డార్క్ పింక్ కలర్‌లో బీట్రూట్ కలర్‌లో వచ్చాయి కదా! ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇవంతా స్ప్రెడ్ చేసేయాలి. ఆ అడుగున షుగర్ సిరప్ అంతా అలాగే ఉంచేసి ఆ స్పూన్‌తో అవి మాత్రమే తీసుకొని ఆ ముక్కలు మాత్రమే ఆరబెట్టాలన్నమాట. ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఎండలో పెడితే రాళ్ళలాగా అయిపోతాయి. మనం రూమ్ టెంపరేచర్‌లోనే ఒక 24 అవర్స్ వరకు దాన్ని వదిలేయాలి. ఒకవేళ నైట్ అయితే నైట్ అంతా ఉంచేయాలి. అలాగే ఈ సిరప్ కూడా చాలా ఫ్లేవరబుల్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని కూడా వేస్ట్ ఏమి అవ్వదు. మనం తర్వాత యూజ్ చేసుకుందాము. ఎలా యూజ్ చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
సో చూసారా ఇలాగైతే స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇదైతే నేను నైట్ అంతా అలాగే ఉంచాను. ఫ్యాన్ కింద ఉంచానండి. చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నార్మల్గా పపాయ వాటర్ మెలన్తో చేస్తూ ఉంటాం కదా, అలాగే వచ్చాయి. ఫ్లేవర్ మాత్రం నేను అది ఆరడానికి పెట్టేటప్పుడే చాలా బాగా వచ్చిందనమాట. ఆ యాలకులన్నీ వేసాం కదా, దానికి అంటుకొని ఉన్నాయంటే ఆ యాలకులు తీసేయాలంటే తీసేయచ్చు, లేదంటే అలాగే ఉంచేయచ్చు. నేనైతే అలాగే ఉంచేసాను. ఇవన్నీ ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.